మనసులే కరగని లోకమే లోకమా. ఈ రోజు నుంచి ఇన్స్టాగ్రామ్లో మీ దందా మొదలైంది. హార్డ్ వర్క్ చేయండి. ఒక బాబు నువ్వు బిట్టక్క, ఒక సెల్యులర్ పండ, ఒక తెలుగు స్వాగర్స్. ఎవరండి వీళ్ళందరూ? ఇదే ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అలాగేనండి. అదిగో మీమ్ పేజ్. మంచి మీమ్స్ వేసుకోండి. ఇదిగో యూజర్ నేమ్. అదే వద్దంట. అలాగేనండి. ఇది నాకు ఇష్టం ఉండదు. నన్ను పూజించొద్దు. ఫాలోవర్స్ని పూజించండి, ఎందుకంటే వాళ్ళే మనకి దేవుడు. మహానుభావుడు రా మార్క్ మామ, రీచ్ ఇచ్చే దేవుడు. ఇదే స్పీడ్లో మీమ్స్ చేసామనుకో హ్యాపీగా 10K కొట్టేయచ్చు. నమస్కారం మార్క్ మామ. రాత్రి 12 రాలేకపోయాను. రీచ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమన్నా వచ్చుకుంటారా? వద్దమ్మా. ముందు పేజ్ గురించి మాట్లాడుకుందాం. రీచ్ ఎంత? 10K అండి. అబ్బా సాయిరామ్. అందులో ఒక 2K పక్కన పెట్టు. తీసుకోండి. మరి ఇంకో 3K దేనికి సార్? హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసినందుకయ్యా. ఇంకో 3K పక్కన పెట్టు. ఇప్పుడు ఎంత ఉంది? 5,000 ఉంది. ఇన్స్టాగ్రామ్ ఎవరిది? మీది. రీచ్ రాకపోతే తిట్టేది ఎవరిని? మిమ్మల్ని. రీచ్ వస్తే ఇవ్వాల్సింది ఎవరికి? మీకు. ఇలా నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఇలా కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. రేపు నీ పేజ్ కి బ్లాక్ పడిద్ది. దేనికి సార్? ఇన్స్టాగ్రామ్ గైడ్ లైన్స్. ఇలా తిరిగమ్మా. సాంగ్స్ కి కాపీ రైట్లు 2, ఫాలోవర్స్ కొట్టిన రిపోర్ట్లు 2, బ్యాడ్ కామెంట్స్ 4. బ్యాడ్ కామెంట్స్ పేజ్ లేపెత్తారా? ఇన్స్టాగ్రామ్ లో అంతే. పేజ్ బ్లాక్ పడినందుకు 3,000. అలా చూస్తే 2.5 ఉంది. పర్వాలేదు లే, తర్వాత పోస్టుల్లో తీసుకుంటా. మీరు ఎక్కడికి పోతారు? ఇదిగో నీ పేజ్ తిరిగి వస్తే వచ్చే రీచ్ 500. లెక్కట్టద్దు. 50 తగ్గుద్ది. ఇలా అయితే పెద్ద పేజ్ ఎప్పుడు అయిద్దండి మాది? దుబాయ్ సీన్ లో కృష్ణ భగవాన్ గారు ఏమన్నారయ్యా? తెలియదండి. మీమ్స్ చేయి, రీచ్ ఆశించకు. చిచ్చి యాదవ్ బతుకు. ఇలా అయితే 10K కొట్టేది ఎప్పుడు, ప్రమోషన్స్ చేసేది ఎప్పుడు? నాకేం అర్థం కావట్లేదు బాబు.